హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ అయితే మేము టిఫిన్గా గారెలు వేసుకుందాం అనుకున్నాము. యాక్చువల్లీ అవి నిన్న కడిగి పెట్టినవండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అవి మళ్ళీ 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని వడకట్టుకుంటానమాట. ఆ నీరంతా పోయిన తర్వాత దానిలోనే ఆ టిఫిన్లో పెట్టి, మాకు మిక్సీలో మాకు గ్రైండర్ అయితే లేదండి. మిక్సీలో వేస్తే మిక్సీ పాడవుతుందేమోనని నేను బయటికి పంపిస్తాను పిండి పట్టించుకురావడానికి, గారెల పిండి. అలా వేసుకున్న తర్వాత వాటర్ మొత్తం క్లీన్ అయిపోతాయి కదా. మనకి వాటర్ ఉంటే గారె రాదు. అలా క్లీన్ చేసేసి అట్లా ఇచ్చేసాను అతనికి వడకట్టి. మేము వడకడతామండి, అంటే వాటర్ పోయేదని వడకట్టడం అంటారు, మీరేమంటారో తెలియదు. పిండి అయితే తీసుకొచ్చేసారు. వచ్చేసరికి ఇక ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను కదండి, అవే యూజ్ చేసుకుంటున్నాను. అట్లా ఆనియన్స్ కూడా చక్కగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత దానిలో సరిపడా సాల్ట్, నేను మా ఆయన్ని అడుగుతున్నాను అనమాట, సాల్ట్ సరిపోతుందా లేదా అని. వేసేసే ముందు అంటున్నారు ఆయన. సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇక తర్వాత అల్లం, పచ్చిమిర్చి అనమాట కచ్చా పచ్చా దంచి వేసుకున్నాను. మిక్సీ పట్టానులేండి, రోట్లో కూడా వేసుకొని దంచుతారు కదా. అయితే నీట్గా వేసేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ వేసుకున్నాను. ఇంకొచ్చేసేసరికి మళ్ళీ కరివేపాకు స్టోర్ చేసి పెట్టుకుంటే ఇలా త్వరగా మనకి యూజ్ అవుతుందన్నమాట. కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నానండి, మళ్ళీ అంతంత రెబ్బలు వేయడం ఎందుకని. అలా వేసుకొని ఇంకా అవి మొత్తం మిక్స్ చేసుకుంటాను అనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత అలా మిక్స్ చేస్తాను. ఇంకా కొంతమంది పుదీనాలు, మా అమ్మ అయితే పుదీనా కూడా వేస్తుందండి. ఆకుకూరలతో కూడా చేస్తారు కదా వడలు, అట్లా. కంప్లీట్ అయిపోయింది. ఇంకా సాల్ట్ చూసుకోవాలి, సరిపడా వేసాను. అసలు ఉప్పు ఎంత ఉంటుంది చూస్తున్నాను, కొంచెం వేయాల్సి వచ్చింది, కొంచెం అది కూడా కలిపేసుకున్నాను. ఇంకా ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మా గోడ క్రాక్ ఇచ్చింది అనుకోకండి, అది వాల్ స్టిక్కర్ అనమాట. మా వారి సెలక్షన్ అది, ఏంటి అలా ఉందనుకోకండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా గారెలు వేసుకోవడం అనమాట. కవర్తో వేస్తానండి ఈజీగా, నాకు చేతితో ఒకేసారి వేయడం అంత రాదు. కొంతమంది ఇట్లా చేతితోనే వేసేస్తారు, నాకైతే అలా రాదు. ఇట్లా కవర్తో ఈజీగా అవుతుంది అనమాట. మా ఆయనతో ఏదో మాట్లాడుతున్నాను లేండి, ఏంటో గారేసి మాట్లాడుతుంది అనుకోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటో ఇంత లాంగ్ వీడియోస్ పెడుతుంది అనుకోకండి, నాకు అసలు వీడియోస్ పెట్టడం రాదు. రానప్పుడు ఎందుకమ్మా వీడియోస్ పెట్టడం అని కూడా అంటారు మీరు. అవసరం అట్లా ఉంది. అది చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, వేడి నీళ్ళకి చన్నీళ్ళని. అట్లానే ఏదో ఖాళీగా ఉంటున్నానని చేస్తున్నానండి. గారెలు అయితే వేసేస్తున్నాను. బాగానే వేస్తున్నానో లేదో కామెంట్ చేయండి. నాకు వచ్చిన విధంగా చేస్తున్నానండి. ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు కదా, నాకైతే ఇలానే వచ్చు. కానీ బాగా టేస్ట్ ఉంటాయండి, ఎందుకంటే పొలంలో పండినవి కదా. మన పొలంలో, మా నాన్న వాళ్ళ పొలంలో పండేవి. ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి ఒక రైతు కూతురు అయినందుకు నేను. ఎవరికైనా అట్లనే ఉంటుంది కదా, రైతే రాజు కదండి. నేనైతే గర్వంగా ఫీల్ అవుతానండి ఒక రైతు బిడ్డనని. ఒక రైతు అయినా కానీ ఆ రైతు బిడ్డని ఒక సాఫ్ట్వేర్ చేయాలి, అట్లా ఉంటారు. మా ఫాదర్ కూడా అంతే, మమ్మల్ని అందరినీ చదివించారండి. ఇలా ఏంటక్క సో చెప్తుంటావు నువ్వు ప్రతి వీడియోకి అనుకోకండి. ఇట్లా మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మాటలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ గ్యాప్లో కూడా ఆ గారె వేస్తానండి అని చెప్తున్నాను. వేసేసాను, టిష్యూ వేసానండి, ఆయిల్ పీల్చుతుందని. మా వాడైతే తినడం స్టార్ట్ చేసేసాడు అప్పుడే. టేస్ట్ ఎలా ఉందని అడుగుతున్నారు. బాగుంది, సూపర్ ఉంది, సిగ్గుపడుతున్నాడు వీడియో తీస్తున్నానని. ఫస్ట్ టైం కదా. అంటే మా వాడు ఇంతకుముందు వీడియోస్లో కూడా డ్యాన్స్ వేశాడండి, ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మా ఛానల్ ఇంక పాత ఛానల్ మేము తీసేసి ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేశామండి. దానికి వాచ్ అవర్ పెరగలేదన్నమాట, వాచ్ టైం పెరగలేదు.
అందుకని ఇప్పుడు లాంగ్ వీడియోస్ చేస్తున్నాము. మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్నాను అనుకోకండి. ఫైనల్లీ అయితే గారెలు వేయటం కంప్లీట్ వస్తుంది. ఇక్కడ ఒక డైలాగ్ అండి. డైలాగ్ ఏంటంటే పిండి తరిగిపోతుంది, ఆయిల్ మరిగిపోతుంది, గారెలు పెరిగిపోతున్నాయి అనమాట. నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాము. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా కంప్లీట్ అయిపోయినాయి కదా అని ఇంకా మా వారికి చెప్పేసి నేను బయటికి సామాన్ గడగటానికి బయటికి వెళ్ళిపోయాను. అవి కూడా అంటే ఎప్పుడప్పుడు కంప్లీట్ చేసుకుంటే మీకు చెప్పాను కదండి, నేను పని ఎక్కువ ఉంచుకోను, ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటూనే ఉంటాను. ఇక బయట అంటులు దమ్ముతుంటే మా వారు వీడియో తీశారు. ఇక ఎందుకులే డిలీట్ చేయడం అని అప్పటికి షైగా ఫీల్ అయ్యాను, ఎందుకు తీస్తున్నామని. ఆయన అయితే తీసేశారు. నాకు చెప్పకుండా తీశారనమాట. అయినా పర్లేదులేండి, మనం చేసుకునే పనులు చూపిస్తే ఏమవుతుంది. మా వాడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు టీవీ చూస్తూ. వాడిని డిస్టర్బ్ చేయకూడదు అనమాట. డిస్టర్బ్ చేసామంటే ఇంకా ఇంట్లో రచ్చే. మళ్ళీ వచ్చాడేంటో మా డాడీ అనుకుంటున్నాడు. ఫైనల్లీ మావయ్య అత్తయ్య వాళ్ళని పిలిచానండి. అత్తయ్య వాళ్ళు పైన ఉంటారు. ఇక కిందే తినేద్దాం లేదని రెండని పిలిస్తే మా మావయ్య వచ్చారు. మా మావయ్య చూసారు ఎలా సర్వ్ చేస్తున్నారు. మాకు మంచి సపోర్ట్ చేస్తారండి మా అత్తయ్య మామయ్య. అర్థం చేసుకుంటారు ముందు ఏ ఇబ్బందులు వచ్చినా కానీ. అలాంటి వాళ్ళు ఉండడం మన అదృష్టం అనుకోవాలి. నాకైతే ఒక అందుకు అదృష్టమే మా వారు దొరకటం. గ్యాప్ ఇచ్చాను అనుకోకండి, కంటిన్యూషన్గా మాట్లాడుతున్నాను కదా. ఫస్ట్ టైం కదండి ఇలా మాట్లాడడం. కొంచెం వాయిస్లో షేక్ వస్తుంది. నవ్వుకుంటున్నారు జోక్ వేసానని. హ్యాపీ ఫ్యామిలీ అండి. మీరు అలా హ్యాపీగా ఉండండి. నాకు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుందా? సపోర్ట్ చేయండి. మా మావయ్య చూసారా, బాగుందంటే కళ్ళతో సైగ్ చేసి చెప్పారు. కొంతమంది బాగుందని నోట్స్ చెప్తారు. మా మావయ్య అయితే కళ్ళతోనే చెప్పారు. ఫైనల్లీ ఏదో సినిమా చూస్తున్నారండి, సాగర సంగమం అంట. నేను ఎప్పుడు చూడలేదు. మా అత్తయ్య వాళ్ళు పెట్టుకొని